లేటెస్ట్ బస్ ఏఐ. అలాంటి ఏఐ యాక్షన్ సమిట్ తాలూకు తర్వాతి సదస్సు మన దేశంలో జరగనుంది. అయితే ఫ్రాన్స్లో జరిగిన తాజా సదస్సులో కో చైర్పర్సన్ గా వ్యవహరించిన ప్రధాని మోదీనే స్వయంగా ఈ విషయాన్ని ప్రకటించారు. అంతేకాదు ఇక్కడ జరిగిన సమావేశంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రాబోయే రోజుల్లో ఫ్యూచర్ కి కోడింగ్ రాస్తుందంటూ తనదైన శైలిలో ప్రసంగించారు. ఆ విశేషాలు ఈ స్టోరీలో చూడండి. ఫ్రాన్స్ లో మోదీ స్పీచ్ కి పార్టిసిపెంట్స్ ఫిదా. నెక్స్ట్ ఏఐ యాక్షన్ సమిట్ ఇండియాలోనే. ఫ్రాన్స్ పర్యటనకు వెళ్లిన ప్రధాని మోదీ అక్కడ జరిగిన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యాక్షన్ సమిట్ లో సహ అధ్యక్ష స్థానంలో కీలక అంశాలపై ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయనకి ఘన స్వాగతం పలకగా వచ్చే సదస్సు భారత్ లో నిర్వహించాలనే ప్రతిపాదన చేశారు. Action Summit, India would be happy to host the next summit. Thank you. అంతకి ముందు జరిగిన సమావేశంలో ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఏఐ టెక్నాలజీ సీఈఓలు సహా పలువురు నాయకులకు కీలక వేదికగా మారింది. కో చైర్పర్సన్ గా వ్యవహరించిన భారత ప్రధాని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తో ఉద్యోగాలు కోల్పోతారనేది భ్రమ మాత్రమే అని చెప్పారు. For it to be effective and useful, friend, loss of jobs is AI's most feared disruption. But history has shown that work does not disappear due to technology. Its nature changes and new types of jobs are created. Friends, AI is already reshaping our polity, our economy, our security, and even our society. AI is writing the code for humanity. AI is writing the code for humanity. దైనందిన జీవితంలో కృత్రిమ మేధస్సు రాబోయే రోజుల్లో ఎలాంటి పాత్ర పోషించనుందో తెలిసిన మోదీ ఏఐ తాలూకు అనర్థం గురించి కూడా నొక్కి చెప్పారు. అసలిప్పుడు ఏఐ యుగం మన దిశని నిర్దేశించబోతోందని అభిప్రాయపడ్డారు. ఇదే సందర్భంలో భారత్లో ఏఐ స్టార్టప్స్ కి ఉన్నటువంటి వ్యాపార అవకాశాలను వివరించారు. రాబోయే రోజుల్లో ఏఐ టెక్నాలజీకి సంబంధించిన డెవలప్మెంట్స్ ను ఇతర దేశాలతో పంచుకోవడానికి సిద్ధంగా ఉన్నట్లు ప్రకటించారు. అలానే నమ్మదగిన పారదర్శకతతో కూడిన ఓపెన్ సోర్స్ వ్యవస్థలతో ఏఐ రూపుదిద్దుకోవాలని మోదీ ఈ సందర్భంగా పిలుపిచ్చారు. సైబర్ సెక్యూరిటీ, డేటా బ్రీచ్, ఫేక్ క్రియేషన్స్ విషయంలో ఫోకస్ పెట్టాలంటూ ప్రసంగించారు మోదీ. ఈ సదస్సులో ప్రధాని మోదీ, ఫ్రాన్స్ అధ్యక్షుడు మాక్రాన్ మధ్య ర్యాపో ఆకట్టుకుంది. మోదీ ప్రసంగానికి ముందు సమావేశం చివరిలో మాక్రాన్ మోదీని హత్తుకోగా షేక్ హ్యాండ్లతో పరస్పరం అభినందించుకున్న తీరు హైలైట్ గా చెప్పాలి.